కీర్తనల గ్రంథము ఆరాధనకు సంబంధించినది. దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి పొందుపరిచినవి 150 శామ్స్, 150 కీర్తనలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి లిఖించబడ్డాయి. అదేవిధంగా మొదటి కీర్తన మనం చూసినట్లయితే ఇది ఆరాధించటానికో లేక స్తుతించటానికో కాదు, కానీ ఇట్స్ లైక్ ఇంట్రడక్షన్ టు 150 శామ్స్. మిగతా కీర్తన అన్నిటికి కూడా మొదటి కీర్తన ఒక ముందు మాటగా లేక ఇంట్రడక్షన్గా, ఇండెక్స్గా మనం చూస్తాం. ఎందుకంటే ఒకసారి మనము మొదటి కీర్తన చదివినట్లయితే మనకి ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనం చూడవచ్చు. 2 రకాలైన మనుషులు, 2 రకాలైన మార్గాలు, 2 రకాలైన రిజల్ట్స్, 2 సెపరేట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, 2 సెపరేట్ పాత్స్ అండ్ 2 సెపరేట్ రిజల్ట్స్. మొదటి కీర్తన మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మొదటి కీర్తన మొదటి వచనం తెలియజేస్తుంది, వీ షుడ్ నాట్ బీ లైక్ ద వికెడ్, వీ షుడ్ నాట్ వాక్ విత్ ద వికెడ్, వీ షుడ్ నాట్ స్టాండ్ విత్ సిన్నర్స్, వీ షుడ్ నాట్ సిట్ విత్ ద స్కాఫర్స్ అని మనకి మొదటి వచనం తెలియజేస్తుంది. సో బైబిల్లో మొదటి కీర్తన గ్రంథము ఏం చేస్తుందంటే మనుషులను 2 గ్రూప్స్గా సెపరేట్ చేస్తుంది. ఈ లోకంలో లేక చరిత్రను మొత్తం చూసినట్లయితే 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు ధన్యులు, మరొకరు శాపగ్రస్తులు. 1 type of people is blessed people and the other group is cursed people. దుష్టులు వాళ్ళు చేసే పనులు బట్టి వారికి కలిగే కాన్సిక్వెన్సెస్, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ అనుభవించే వాళ్ళ కాన్సిక్వెన్సెస్, ఈ 2 కూడా మనము చూస్తాము. 2 different results, those who follow the 2 different paths అనేది మనం చూస్తాం. మొదటి నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే ఒక భాగంగా మనం చూస్తాం. ఇది ఒక 1 part. యాక్చువల్గా ఈ మొదటి కీర్తనలో చాలా చిన్న కీర్తన, 6 వచనాలే ఉన్నాయి. 6 వచనాల్లో మొదటి నుంచి 3 వరకు ఒక భాగంగా, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు 2వ భాగంగా మనం చూడొచ్చు. ధన్యత గురించి మనం చూస్తాం. ధన్యుడైన వారి జీవితం ఎలా ఉంటుంది, ఏ బ్లెస్డ్ మ్యాన్స్ లైఫ్. we will see how a blessed man he'll be. అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి, లక్షణాలు ఏంటో మొదటి వచనంలో చూస్తాం. మొదటి భాగంలో ధన్యకరమైన జీవితము, ఆ పర్సన్ ఎవరైతే బ్లెస్సెడ్ పర్సన్ అయి ఉన్నాడో అతనికి ఉండే లక్షణాలు మనం చూడొచ్చు. అలాగే 2వ భాగంలో 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నీతిమంతునికి లేక భక్తిహీనులకి వ్యత్యాసం ఏంటో తెలియజేస్తుంది. మొదటి భాగమేమో లక్షణాలు తెలియజేస్తుంది, 2వ భాగమేమో భక్తిహీనుడికి నీతిమంతుడికి, ఈ ఇద్దరు పర్సన్స్కి లేదా ఇద్దరు వ్యక్తులకి, ఈ 2 మార్గాలు వెళ్తున్న వ్యక్తులకి వాళ్ళకి ఎదురయ్యే పర్యవసనాలు ఏంటి, రిజల్ట్స్ ఏంటి మనకు తెలియజేస్తుంది. సో ధన్యుడు అనగా బ్లెస్సెడ్ అనేది మనం ఇంగ్లీష్లో చూస్తాం. అలాగే హీబ్రూ భాషలో ధన్యుడు అంటే అషేర్ అని అర్థం, టు బీ హ్యాపీ ఇన్ ఆల్ ఏరియాస్. ఆ ధనంలో కావచ్చు, ఆశీర్వాదంలో కావచ్చు, శారీరకంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఇన్ ఆల్ ఏరియాస్ హీ ఈజ్ అ బ్లెస్సెడ్, హీ ఈజ్ అ హ్యాపీ పర్సన్, ఫార్చునేట్ అని కూడా అంటాం. అన్ని విధాలుగా దీవించబడినవాడు, అన్ని విషయాల్లో మానసికంగా కూడా చాలా తృప్తిగా ఉంటాడు, అనుభవించున్నాడే ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేది మనం చూస్తాం మొదటి వచనంలో. సో ఇన్ఫ్లుయెన్స్, మనం ఎదుటివారు ఎవరో ఒకరు మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఏదో ఒక ఆలోచన చెప్తారు, ఆలోచన బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. ఎవరు ఏం చెప్పినా వినేస్తూ ఉంటాం, వారు చెప్పింది చేసేస్తాం. అది కరెక్టా కాదా అనేది వివేచన కూడా మనం ఒకసారి చేయము. వాళ్ళు చెప్పారు కాబట్టి అది దాని గురించి ఏమి ఆలోచించకుండా స్టెప్ తీసేసుకుంటాం.
ఇలాగా మనము అలాగే పాలిటిక్స్లో కూడా చూసినప్పుడు పైన వ్యక్తులు ఏదైనా ఆర్డర్స్ ఇస్తే వెంటనే కింద ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, పాటించేస్తారు. అది కరెక్టా కాదా అనేది ఏమీ ఉండదు. మన ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, మన నేబర్స్ లేక మన రిలేటివ్స్, మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఆలోచన చెప్తే వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. వెంటనే ఆ చెప్పింది మనము ఆలోచన క్రియల్లో పెట్టేస్తూ ఉంటాము. తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆత్మ సంబంధమైన ఆలోచనలు చెప్పేవారు కూడా ఉంటారు మన జీవితంలో. అటువంటి వారి ఆలోచనలు మనం ఫాలో అవుతే మనము దేవునికి దగ్గరగా జీవిస్తాము. దేవుడు మనకు వివేచన కూడా ఇచ్చాడు, జ్ఞానము తెలివి ఇచ్చాడు. ఎవరు ఏం చెప్పినా వినేయకుండా అది కరెక్టా రాంగా, అది సరైనదైనా, అది ఇప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా అని మనం ఒకసారి వివేచించితే తద్వారా నడిచినప్పుడు మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో దుష్టులు ఏం చేస్తారంట, ఎవరు ఏం చెప్పినా ఆ ఆలోచన బట్టి నడుస్తూ ఉంటారు. సో జీవితాన్ని నీతిమంతుడు ఏం చేస్తాడంటే తన జీవితాన్ని వాక్యం ద్వారా కట్టుకుంటాడు. హియర్ వీ కెన్ సీ వాక్, స్టాండ్ అండ్ సిట్. నడువక, నిలువక, కూర్చుండట. దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక. ఏం చేయకూడదంటే మొదట నడవకూడదు, రెండోది నిలవకూడదు, కూర్చోకూడదు. మామూలుగా మనం డ్రింకర్స్ చూస్తూ ఉంటాం, త్రాగేవాళ్ళు. ముందు వెళ్ళి ఫ్రెండ్స్తో సరదాగా ఒకసారి ట్రై చేయంటారు, నడుస్తారు. తర్వాత వాళ్ళతో పాటు నిలుస్తారు, తర్వాత వారితో పాటు సిట్టింగ్ వేస్తారు. అలాగే ప్యాకాట్ కానీ ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా కూడా ముందు వారితో వెళ్ళి నడుస్తారు, తర్వాత వాళ్ళతో నిలబడతారు, వారితో పాటు రోజు కూర్చుంటారు. సో మనకి ఒక ఛాన్స్ ఉంది. అదేంటంటే వీ కెన్ చూస్ అవర్ ఫ్రెండ్స్. మనము మంచి ఫ్రెండ్స్ కావాలా, లేకపోతే చెడ్డ కంపెనీ కావాలా, బ్యాడ్ ఫ్రెండ్స్ కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఎవరిని పడితే వాళ్ళు మనం చేసుకుంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. సో వాళ్ళలాగా మనము జీవించడానికి చాలా ఎక్కువగా మనము పడిపోయే అవకాశము చాలా ఉంది. ఎంతమంది చదివారు ఈ కీర్తన అనేది ఒకసారి చూస్తే చాలామంది చాలాసార్లు ఈ మొదటి కీర్తన చదివి ఉండొచ్చు. బట్ దుష్టులు పాపులుగా అపహాసకులుగా అంటే నేను కాదు అనుకుంటా ఉంటాం. ఎప్పుడైనా మొదటిగా ఈ వచనము చదివినప్పుడు బైబిల్లో ఎవరు చదివినా కూడా వాళ్ళు అనుకుంటారు, మొదటి వచనం నాది కాదేమో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటను కూర్చుండగా అంటే అది నేను కాదేమో, ఇది దుష్టులకి లేకపోతే పాపులకి లేకపోతే అపహాసకులకి అనుకుంటాం. ఓకే, అలాగైతే మరి రెండో వచనం ఏం చెప్తుందో చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి మొదటి వచనం బట్టి అది నేను కాదు అనుకుంటే రెండో వచనం బట్టి అది నేను అయ్యి ఉండాలి కదా. రెండో వచనం ఏమి సెలవిస్తుంది? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందించటం, దివారాత్రము డే అండ్ నైట్ నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఉన్నవాడు ధన్యుడు. మరి రెండో రకంలో మనం ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించినట్లయితే రెండో కేటగిరీలో కూడా మనం రాము. ఎందుకంటే దివారాత్రం ధ్యానించే వాళ్ళు ఎక్కడున్నారు? బైబిల్ ఆ టైంలో చదువుతారు, వాక్యము ఒక సమయంలో వింటారు, ఒక సమయంలో ధ్యానిస్తారు. లేక ఒక్కొక్కసారి అనేక మందికి ఇప్పుడున్న రోజుల్లో అసలు చదివేయడానికి టైమే లేదు. వాట్సాప్లో ఒక మెసేజ్ చూసుకుంటారు, వాక్యం చదివేస్తారు, ఇంకా ఆ రోజుకి నేను వాక్యం చదివేసానని ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే క్యాలెండర్లో ఏదైనా మంచి వర్స్ ఉంటే చదువుకోవడం, ఆ రోజుకి డైలీ వర్స్ చదువుకోవడం, ఇంకా ఆ రోజు నేను వాక్యం చదివేశాను అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలిగిన ఉండే రోజుల్లో ఉన్నాం మనం. అలాంటిది మరి ఈ వచనము ఏ విధంగా మనకి అప్లై అవుతుంది? దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఎక్కడ మనం దివారాత్రం ధ్యానిస్తున్నాం? మనకు బోలని పనులు ఉంటాయి కదా. ఈ పనులను వదులుకొని మనం ఎక్కడ ధ్యానిస్తూ ఉంటామంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దివారాత్రం ధ్యానించేవాడు అంటే మనం ఏదైనా ఒక ప్యాసేజ్ చదివినప్పుడు లేక ఒక వాక్యాన్ని వచనాన్ని చదువుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వచనాన్ని బట్టి మనము దివారాత్రం ఏం చేయాలంటే అది
నెంబర్ వేసుకుంటూ, మనం ఏ పని చేసినా, ఎంత బిజీగా ఉన్నా అది జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వచనంలో, ఆ వాక్యంలో ఉన్నదాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడమే. అలాగా ఉండమంటున్నాడు. కానీ రెండవ వచనము కంప్లీట్గా కూడా అది మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేం. కానీ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, దిస్ షుడ్ బి అవర్ అల్టిమేట్ గోల్. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించే వారిగా మనం ఉండాలి. కొంతమందికి వాక్యము చెప్తే నిద్ర వచ్చేస్తుంది, వాక్యం అంటేనే బయటికి వెళ్ళిపోతారు, వాక్యం అంటేనే వినరు, వాక్యం అంటేనే చర్చికి రారు. పాటలు చాలాసేపు పాడుతూ ఉంటారు, అనేక పాటలు వింటారు, కానీ వాక్యం అనేసరికి ఎందుకనో లేజినెస్ వచ్చేస్తుంది, చెవులు ఓపెన్ అయి ఉండవు, ఇంట్రెస్ట్ పోతుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యము బట్టి మనం ఆనందించాలి అని దేవుడు చెప్తున్నాడు. అది మనుషులుగా అది సాధ్యం కాదు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుందంటే, ఇక్కడ కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే యేసుక్రీస్తుని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అది కేవలము యేసయ్య మాత్రమే ఈ వచనాన్ని, ఈ కేటగిరీని ఆయన మాత్రమే ఫుల్ఫిల్ చేశాడు, ఆయన మాత్రమే జరిగించగలిగాడు. ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని అనేక మంది భక్తులు ఎంత గొప్ప జీవితం జీవించినా కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించలేకపోయారు. ఒకే ఒక్క మానవుడు భూమి మీద, యేసయ్య మానవ రూపంలో భూమి మీద జన్మించినప్పుడు ఆయన మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. 12 సంవత్సరాలు అప్పుడే ఆయన ధర్మశాస్త్రాన్ని అక్కడున్న టెంపుల్ దగ్గర, మందిరంలో వెళ్ళి బోధించాడు. అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఎంత చిన్న బాలుడు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాడు, ఏ విధంగా బోధిస్తున్నాడు అని చెప్పి. అలాగే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే మన మధ్య కృపా సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించెను. వాక్యాన్ని, యేసయ్యని మనం వేరు చేయలేం. వాక్యమే దేవుడు, వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఆయన వాక్యంలో ఆనందిస్తాడు, వాక్యంలో దివారాత్రంలో ఆయన ధ్యానించేవాడు. ఆయన ధన్యకరమైన జీవితం ఈ భూమి మీద జీవించాడు. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు అది కేవలం యేసయ్యకి మాత్రమే సాధ్యమైంది. యేసయ్య వాక్యమై ఉన్న దేవుడు. ఆయన మనము సెపరేట్ చేయలేం వాక్యాన్ని. ఆయన వాక్యంలో ఒక్కొక్కసారి తిండి కూడా మానేసి కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు అని మనం బైబిల్లో చదువుతాం. సో ఈ మొదటి వచనము అలాగే రెండవ వచనం మనం చూసినప్పుడు, మొదటి వచనమేమో దుష్టుల గురించి చెప్పాడు, రెండవ వచనమేమో ధర్మశాస్త్రమునని, దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవారు ధన్యుడు అని చెప్పాడు. సో రెండవ వచనము, రెండో కేటగిరీలో మనం ఎంత మాత్రం ఉండము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది అందరూ పాపం చేశారు, అందరూ నీతి తప్పారు, ప్రతి ఒక్కరూ పాపం చేశారు, దారి తప్పి పనికిమాని వాళ్ళై తిరుగుతున్నారని బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రికలో. సో మనందరము కూడా దుష్టులము, స్వాభావికంగా పాపులము, అపహాసకులము. అంటే మనకి ఈ 2 కేటగిరీ ఆఫ్ పీపుల్లో, ఒకటి దుష్టులు, ఇంకొకరు నీతిమంతులు, ఒకరు ధన్యులు, ఒకరు కర్స్డ్ పీపుల్, బ్లెస్డ్ పీపుల్, కర్స్డ్ పీపుల్. సో ఈ 2 కేటగిరీల్లో ఏదో ఒక దాంట్లో మనం ఉండాలి అన్నప్పుడు ధర్మశాస్త్రం ఆనందించేవాడు, దివారాత్రులు ధ్యానించేవాళ్ళు, ఆనందించేవాళ్ళ దాంట్లో మనం ఎప్పటికీ ఉండలేం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో మనకున్న ఆప్షన్ ఏంటంటే మనం రియలైజ్ అవ్వాల్సింది మొదటి వచనంలోనే మన కేటగిరీ. మొదటి వచనం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక. సో మనము ఒప్పుకోకపోయినా వీ నీడ్ టు రియలైజ్ ద రియాలిటీ. రియాలిటీ ఏంటంటే మనము దుష్టులము, మనము పాపులము, మనము అపహాసకులము. మనము పాపంలో ఉండగానే ఏం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? పాపంలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం పాపంలో ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సో అంతిమంగా మనము 3వ వచనం మనం చూసినప్పుడే
ఏమంటుంది, అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలి ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. సో ఎవరైతే ఈ ధన్యకరమైన జీవితం కలిగి ఉంటాడో ఆయన ఫలమిచ్చేట్టు వలె ఉంటాడు, ఆయన చేసినంతయు సఫలమగును. ఇట్స్ ఫర్ జీసస్. ఆయన మాత్రం నెరవేర్చాడు, ఆయన చేసిందంతా సఫలపరిచాడు, ఆయన చేసిందంతా ముగించాడు, తిరిగి చనిపోయి తిరిగి లేచాడు. తర్వాత యేసయ్య చేసింది ఏంటి అంటే, ఆయన జీవించి ఆ జీవితాన్ని బట్టి, ఆయన ఎన్నుకున్న మార్గాన్ని బట్టి వచ్చిన పర్యవసనాలు లేక రిజల్ట్స్ అవన్నీ కూడా మనకి ఆపాదించాడు. సో 4వ వచనం మనం చదివినప్పుడు, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియని, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. సో ద అల్టిమేట్ రిజల్ట్స్, నీతిగా జీవించాడు, ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు, తద్వారా ఆయన పొందుకున్న ప్రతి బ్లెస్సింగ్స్, ఆ ధన్యకరమైన జీవితము, ఆ ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యని నమ్ముతారో వారికి అవన్నీ కూడా ఆపాదించాడు. మనం పాపిగా ఉన్నప్పుడే ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, నీతి వస్త్రాన్ని మనకి కప్పాడు. తద్వారా మనము నిత్య జీవము పొందుకోవడానికి ఆయన మనకి దారిని ఓపెన్ చేశాడు. సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 5-6 వచనాల్లో 2 గుంపులు ఉంటాయి. ఒకటేమో చెడు మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు, పెద్ద గ్యాదరింగ్ మనం చూస్తాము దేవుని ఎదుట. అలాగే నీతిమంతులుగా జీవించేవారు ఒక గుంపు, ఒక గ్రూప్ మనం చూస్తాం. ఎప్పుడైతే యేసయ్య మళ్ళీ తిరిగి వస్తాడో ఈ 2 గ్రూప్స్ సెపరేట్గా ఆయన వేరు చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంట, మేకలను గొర్రెలను విడగొడతాడు. నిత్య జీవం కొరకు నియమించిన వారిని ఒకవైపు ఉంచుతాడు, నిత్య తీర్పు కొరకు నియమించబడిన వారిని మరొక వైపు ఉంచుతాడు. కొంతమంది భ్రమపరిచే ఆత్మతో ఉంటారు, వారు నీతిమంతులు అనుకుంటారు, ఇంకా రియలైజ్ అవరు. బట్ వీ నీడ్ టు రియలైజ్ దట్ వీఆర్ సిన్నర్స్ అండ్ వీఆర్ వికెడ్ పీపుల్, బికాస్ వీ హ్యావ్ నో గుడ్నెస్, నో రైటియస్నెస్ ఇన్ అవర్ లైఫ్. సో దేవుడు మాత్రమే, మానవ రూపంలో దిగి వచ్చిన యేసయ్య మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. సో ఈ కీర్తన ఒక గాస్పుల్ లాంటిది. హీ ఇంప్యూటెడ్ హిస్ హోలీనెస్, హీ ఇంప్యూటెడ్ హిస్ రైటియస్నెస్, బెనిఫిట్స్ ఆఫ్ హిస్ లైఫ్ అంటు అస్. ఆయన ఏం చేశాడంటే యేసయ్య ఆయన నీతిని మనకు ఆపాదించాడు, ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. తద్వారా మనము నీతిమంతులుగా నిలబడడానికి, మనము నీతిమంతులుగా జీవించడానికి. సో మనము తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, 2వ వచనాన్ని మనము ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇటువంటి ధన్యకరమైన జీవితానికి మనము వెళ్ళాలి, ఈ ధన్యకరమైన జీవితము మనము కలిగి ఉండాలని అనేది యేసయ్య మనకిచ్చిన ఒక గోల్. యాజ్ ఎ బిలీవర్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ జీల్, దిస్ కైండ్ ఆఫ్ ప్యాషన్. మనము వికెడ్ పీపుల్ అయినప్పటికీ, సిన్నర్స్ అయినప్పటికీ మనము వాటిని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని నెమరు వేసుకునేవారుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులు చేసుకుంటూ కూడా దేవుని మీద మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని వాక్యం పట్ల గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం ఏ పనిలో ఉన్నప్పటికీ. సో కీర్తన చెప్తుంది, అలాగే కీర్తన 2వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చూసినప్పుడు, కుమారుని ముద్దు పెట్టుకుని దెన్ యూ విల్ బీ సేవ్డ్. కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడు అంటే కుమారుని వెంబడించమని, కుమారుడు చెప్పిన వాక్యాన్ని విధేయత చూపించమని. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సోల్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్ట్, అవర్ స్పిరిట్. శరీరానికి మనం ఎంతో కేర్ తీసుకుంటాం, అలాగే ఆత్మకు కూడా మనం కేర్ తీసుకోవాలి. దెర్ ఆర్ 2 types of people, one is wicked, one is righteous people. There is no righteous people on this earth, but only one person, that is Jesus Christ, and the others all are wicked people and sinners the other side. సో ఈ 2 గుంపులు ప్రపంచంలో ఉన్నాయి, ఈ రెండిటిని 2 మార్గాలు ఉన్నాయి. ఇఫ్ యూ చూస్ ద పాత్ టు వాట్ ద wicked are going, then you will have a result as a
నిత్యము తీర్పులోకి నేను దేవుడు తీసుకుంటాడు. అదే నువ్వు దేవుని మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే, నీతి మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే దేవుడు నిన్ను నిత్యత్వంలోకి తీసుకుంటాడు. సో వీ నీడ్ టు హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఏం చేయాలంటే వాక్యము సంఘాల్లోకి వచ్చి వాక్యం చెప్తా ఉంటే పడుకుని పోతూ ఉంటారు, కొంత వాక్యం ఇంట్రెస్ట్ ఉండదు. సో వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ దట్ స్ట్రెంగ్త్. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మాటలతో చెప్తాము, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి వాక్యాన్ని క్రియలో పెట్టమని బైబిల్ చెప్తుంది. ఇఫ్ యూ లవ్ గాడ్ యూ నీడ్ టు కీప్ హిస్ కమాండ్మెంట్స్. లవింగ్ గాడ్ ఈస్ కీపింగ్ హిస్ కమాండ్మెంట్స్. మనకు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళు మనకు ఇష్టం అంటే వాళ్ళు ఏదైనా పని చెప్పిన మనం వెంటనే చేస్తాం. అదేవిధంగా 1 యోహానులో 5వ అధ్యాయం 3వ వచనం బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. ఎక్స్ప్రెసింగ్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ త్రూ ద ఒబీడియన్స్, నాట్ ఫీలింగ్స్. నాకు ఫీలింగ్ ఉంది దేవుడు అంటే ఇష్టమని, ఎమోషనల్గా అవుతున్నాను నేను దేవుని సన్నిధిలో. ఫీలింగ్స్, ఎమోషన్స్ పనికిరావు క్రిస్టియానిటీలో ఒక విశ్వాస్కి. యాజ్ ఎ బిలీవర్ వీ నీడ్ టు ఫాలో గాడ్స్ వర్డ్. ఇన్ దట్ వే వీ షో and we express our love towards God. So let's fall in love with our God, and let's fall in love with His word, and let's practice word of God. దేవునితో ప్రేమలో పడదాము, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాము, దేవుని వాక్యాన్ని చదువుదాము, దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుందాము, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మనము ఆ విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనకి సరైన మార్గంలో మనల్ని తీసుకుని వెళ్తాడు. యాజ్ ఎ రిజల్ట్ మనము నిత్యత్వంలో దేవునితో పాటు కలిసి జీవించే భాగ్యాన్ని మనం పొందుకుంటాం.